హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు గణశ్రీ రెసిపీస్. మన రెసిపీలో అయితే మ్యాంగో క్యాండీలు ఒకటి ప్రిపేర్ చేశాను అనమాట. కొంచెం ముందే పెట్టాల్సింది, కానీ మామిడికాయల సీజన్ అయిపోతుంది కదా. కానీ ఇక్కడైతే మాకు ఈ పచ్చి మామిడికాయలు దొరికాయని చెప్పి నేను ఈ మధ్యనే ప్రిపేర్ చేశాను. ఇంతకుముందు ఇంకా ముందే పెడితే బాగుండేది, ఇప్పుడు మనకు దొరుకుతాయో లేదో కూడా తెలీదు. అయితే ఈ క్యాండీలు ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఒకసారి ఇలా రెడీ చేసుకుని మనం స్టోర్ చేసుకుంటే 1 year వరకు కూడా మనం వాడుకోవచ్చు. ఇప్పుడు కుదరకపోతే తర్వాత అయినా దొరికినప్పుడు చేసుకోండి, ఇలాగా చాలా బాగుంటాయి. మనకి పునాసకాయలు కూడా దొరుకుతూ ఉంటాయి కదా, వాటితో కూడా చేసుకోవచ్చు అనమాట. ఎండ కూడా పెద్దగా అవసరం ఉండదండి, ఫ్యాన్ గాలిలో కూడా ఆరిపోతాయి ఇవి. చూసారు కదా, ఇలాగా రెడీ చేసుకున్నాక మనం నోట్లో వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట. మన రేగుడియాలు అవి ఎలా స్టోర్ చేసుకుంటామో ఇవి అలాగే స్టోర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. మామిడికాయలు చూసారు కదా, చాలా పచ్చిగా ఉన్నాయి, కాకపోతే ఎక్కువ పులుపు అనేది లేదనమాట. ఇవి మరి మన వైపు బంగినపల్లి కాయలు అంటారు కదా, అవే అనుకుంటా. ఇక్కడ నేను ఛత్తీస్గఢ్లో పెడుతున్నాను అనమాట. ఇవి మనకి ఇప్పుడు కూడా దొరుకుతూ ఉంటాయి. కొబ్బరి మామిడి అంటారు కదా, అవి కట్ చేసుకుని ఉప్పు కారం వేసుకుని తింటూ ఉంటాం కదా, చాలా బాగుంటాయి. తీతీగా పులుపు, లైట్ పులుపుతో ఉంటాయి కదా, అటువంటి వాటితోటి ఇలా క్యాండీలు ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇవి కూడా సేమ్ అదే టేస్ట్లో ఉన్నాయి, అందుకే నేను క్యాండీలు ప్రిపేర్ చేశాను అనమాట. దొరికితే తప్పకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. శుభ్రంగా కడిగేసి ఇలా పైన అంతా తొక్క అంతా తీసేసుకోవాలి. పచ్చిగా ఉన్నవే బాగుంటాయి అనమాట అండి క్యాండీలకి. 2 కాయలు అయితే నేను చేసి చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. ఇలా మొత్తం తొక్క అంతా బాగా తీసేసి ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. మనం బంగాళదుంపలు ఇవి కట్ చేసుకుంటాం కదా, అలాగే కూడా ఇవి కట్ చేసుకోవాలి. అంటే కొంచెం మనకి చాక్లెట్ లాగా తినడానికి పట్టుకొని తినేలా ఉండాలన్నమాట. అందుకని చూసుకుని కట్ చేసుకోవాలన్నమాట. మరీ సన్నగా కాకుండా కొంచెం ఇలా వెడల్పుగా నేను చూపిస్తున్నాను కదా, అలా కట్ చేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటాయండి, ఇలా చేసుకుంటే పాడవు కూడాను. పిల్లలకు కూడా బాగా, పిల్లలే కదండి, మనం కూడా ఇంట్లో ఉంటాం కదా, ఎప్పుడైనా ఏమీ తోచినప్పుడు అలా తింటూ ఉండొచ్చు అనమాట. చాలా బాగుంటాయి. ఇప్పుడు చేసి పెట్టుకుంటే మనకు చాలా రోజులు నిల్వ ఉంటాయి అనమాట, ఏం పాడవు. చూసారు కదా, ఇలా శుభ్రంగా కట్ చేసేసి పెట్టేసాను. నీళ్ళు కొలతే ఉండదు, కొంచెం ఆ ముక్కలు ములిగేలా నీళ్ళు వేడి చేసుకోవాలి. కొంచెం వేడెక్కేటప్పుడే ఈ ముక్కలు ఇందులో వేసేసి కొంచెం ఒక 2-3 నిమిషాలు ఉడికించుకోవాలన్నమాట. ఎక్కువసేపు ఉడికిపోకూడదండి, ఒక 2 నిమిషాలు అయితే సరిపోతుంది అనమాట. కొంచెం అలా వేడి నీళ్ళలో వేసి తీసేసిన ఎలా ఉంటుందో చూడండి, అలా ఉంటే సరిపోతుంది. చూసారా, ఇలా బాగా మరుగులు స్టార్ట్ అయ్యాక ఇంకా మనం స్టవ్ కట్టేసేయచ్చు. మరి మెత్తగా ఉడికిపోకూడదు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి నీరంతా వడపోసేసుకుందాము. సేమ్ బంగాళదుంపలు మనం చిప్స్ అవి చేస్తాం కదా, అలాగే అనమాట ఇవి కూడా. కొంచెం పుల్లగా తీగా ఉన్న కాయలు అయితే ఇంకా బాగుంటాయి అనమాట అండి. ఇవి అయితే కొంచెం తీగానే ఉన్నాయి, ఎక్కువ పులుపు లేవు, కానీ చాలా బాగున్నాయండి. తింటుంటే మళ్ళీ ఇంకా తినాలనిపిస్తుంది అనమాట, అంత బాగున్నాయి. ఇందులో ఉన్న నీరంతా వడపోసేసి ఇలా బౌల్లోకి తీసుకోవాలి. కొంచెం చల్లారిన తర్వాత 1 కప్పు పంచదార వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఇంకా పులుపు ఎక్కువగా ఉన్న కాయలు అయితే పంచదార ఇంకొక 1/2 కప్పు వేసుకోవచ్చు అనమాట. ఇలా పంచదార బాగా కలిపేసి మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. కొంచెం చల్లారాక వేయండి, మరి వేడివేడిగా అవసరం లేదు. ముక్కలు కొంచెం చల్లారిన తర్వాత ఇలా కలిపేసి మూత పెట్టేసి 2 రోజులు అయితే పక్కన ఉంచేసుకోవాలి. 2 రోజులు చాలండి, ఎక్కువ రోజులు అవసరం లేదు. కొద్దిసేపటికే నీరు వచ్చేసిందండి. ఇప్పుడు 2 రోజుల తర్వాత నేను ఓపెన్ చేసి చూపిస్తున్నాను. మధ్యలో ఏం కలపక్కర్లేదండి, అవసరం లేదు. ఇలా పంచదారలో బాగా నానిపోయి ఉంటాయి అనమాట. ఇలా నీరులా అయిపోతుంది అనమాట. పంచదార బాగా పట్టేస్తుంది ముక్కలకి, చాలా బాగుంటాయి. ఉప్పులో ముక్కలు వేసుకుంటాం కదా, అలాగే అనమాట ఇవి కూడా. అవి అయితే పుల్లగా ఉంటాయి, ఇవి స్వీట్గా ఉంటాయి అనమాట. ఇప్పుడు పంచదార నీళ్ళన్నీ వడబోసేసుకోవాలి. చూసారా ఎంత నీరు వచ్చిందో. పుల్లగా లేకపోయినా సరే పంచదార వేసేసరికి అందులో ఉన్న తడికి మొత్తం నీరంతా వచ్చేసింది. ఇలా వడపోసేసుకున్న తర్వాత ఆ నీళ్ళు అయితే పారేయకూడదండి, వేస్ట్ చేయకూడదు. మనం సిరప్ లాగా కొంచెం వాటర్ కలిపేసుకుని తాగేయచ్చు అనమాట. నిమ్మరసంలా చాలా బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అనమాట. అంటే ఎక్కువ రోజులు నిలవ ఉండదు, కానీ 1-2 సార్లు తాగేస్తే సరిపోతుంది అనమాట అండి. ముందే పారబోసేయకుండా వేస్ట్ చేయకుండా అలా చేసుకోండి. ఇప్పుడైతే నీరంతా బాగా దిగిపోయాయి. ఈ ముక్కలు ఎండలో పెట్టుకోవడమే, ఇంకే పని ఏమి ఉండదండి, ఇంకా అయిపోతున్నట్టే. చూసారు కదా, బాగా నీరు దిగిపోయిన తర్వాత ఈ ముక్కలు ఒక ప్లేట్లో మనం పలచగా చేసేసుకుని ఎండలో కానీ లేదంటే ఫ్యాన్ గాల్లో కానీ ఆరబెట్టేసుకోవచ్చు. కొంచెం ఎండ తగిలితే బాగుంటుంది, ఫ్యాన్ గాలి అయితే కొంచెం ఎక్కువ రోజులు పడుతుంది. అదే మంచి ఎండలో పెడితే 1-2 రోజుల్లో ఎండిపోతాయి అనమాట. ఇలాగ అన్నీ కూడా ప్లేట్లలో వేసేసుకోవడమే. చూసారా, క్యాండిల్ చేయడం ఎంత ఈజీగా ఉందో.
ఇలా ఊరికనే 2 రోజులు ఊరిన తర్వాతే కూడా టేస్ట్ భలే ఉంటాయండి, నోట్లో వేసుకుంటే చాలా బాగుంటాయి. ఇలాగా రెడీ చేసేసుకున్న తర్వాత ఎండలో పెట్టుకోవచ్చు. నేనైతే ఒక 2 రోజులు పెట్టానండి. 2 రోజులకే కొంచెం ఎండ బాగానే ఉంది నేను పెట్టినప్పుడు, అంచేత 2 రోజుల్లో ఎండిపోయాయి. వాటర్ అయితే ఇలా డబ్బాలో పోసాను. ఒక 2-3 రోజుల్లో తాగేయాలన్నమాట, మరి ఎక్కువ రోజులు బాగోదు, నిలవ ఉండదు. చూసారు కదా, ఇలాగ ఒక 2 రోజులకి ఎండిపోయాయి అనమాట. చేతికి ఇలా అంటుకోకుండా ఊడొచ్చేస్తుంది అనమాట. ప్లేట్కి కొంచెం అంటుకున్నట్టు ఉంటాయి కదా, అలా ఓపెన్ చేసేస్తే చూడండి ఎంత బాగున్నాయో. సాగుతూ ఉంటాయి అనమాట, చాక్లెట్ లాగా తింటుంటే చాలా బాగుంటాయి. జెల్లీ ఉంటుంది కదా, ఆ టైప్లో ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి మనం అన్నీ కలిపి ఒక ప్లేట్లో వేసేస్తున్నాను. నాకైతే చాలా బాగా నచ్చాయి అనమాట అండి. మళ్ళీ మామిడికాయలు తీసుకొని దొరికితే కనుక ఇంకా చేద్దామని అనుకుంటున్నాను. ఎందుకంటే ఇందులో సగం పైగా నేనే తినేసాను అనమాట. అటు వెళ్తూ ఇటు వెళ్తూ టేస్ట్ భలే ఉన్నాయండి, తినే కొద్దీ తినాలనిపించింది. అందుకే నేనే సగం వరకు ఆగొట్టేసాను ఇవన్నీ కూడా. ఎంతండి, 2 కాయలే కదా, ఎక్కువ కాయలు పెట్టుకుంటే ఎక్కువ రోజులు వస్తాయి కదా, ఇంకా ఎక్కువ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇలా ఒక ప్లేట్లో వేసేసి ఒక 2-3 స్పూన్లు పంచదార పొడి వేసుకోవాలన్నమాట. పంచదారలో కొంచెం ఇలాచీ పొడి వేసుకుంటే టేస్ట్ ఫ్లేవర్ అనేది ఇంకా బాగుంటుంది. మ్యాంగో అలాగే యాలకాయల పొడి టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది అనమాట. ఇలా మిక్స్ చేసేసుకోవడమే, అయిపోయింది, రెడీ అయిపోయింది. పౌడర్ కొంచెం కోటింగ్ కింద మనం ఈ ముక్కలకి వేయాలన్నమాట. అలా కోట్ అవుతే చాలా బాగుంటాయి టేస్టు. చేతికైతే అస్సలు అంటుకోవన్నమాట అండి. చూసారు కదా, మ్యాంగో క్యాండీలు అయితే రెడీ అయిపోయి, స్వీట్ మ్యాంగో క్యాండీలు అయితే రెడీ అయిపోయాయి అనమాట. నేనైతే చాక్లెట్ అంటున్నాను, మ్యాంగో చాక్లెట్. సౌండ్ చూడండి ఎంత బాగా వస్తున్నాయో, క్రిస్పీగా. ఇప్పుడు పిల్లలకి స్కూల్ కూడా స్టార్ట్ అయిపోయాయి కదా, ఇలా రెడీ చేసి ఉంచామనుకోండి, స్నాక్స్ బాక్స్లో పెట్టిస్తే పిల్లలు బాగా ఇష్టంగా తింటారు కూడా కదా. తప్పకుండా ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూసినట్లయితే గణశ్రీ రెసిపీస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.